అయితే డబ్బు విషయంలో రాజా గారి చేతికి వెమక లేదు అన్నట్టుగా ఉంటారు. ప్రైవేటు అంటే ఆ ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య సమయంలో కొంతమంది ఎవరు రోగుల ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేని సమయంలో వీళ్ళే వెళ్ళి డైరెక్ట్గా బిల్లులు చెల్లించడము. కరోనా సమయంలో ఎంతోమంది కోవిడ్ పేషెంట్లకు బిల్లులు చెల్లించి వాళ్ళ ప్రాణాలను కాపాడిన ఘనత కూడా అంటారనమాట. సీతానగరం రాజమండ్రి రోడ్డును కూడా ఎవరు కూడా వేయలేకపోయారు. గతంలో ఆ రోడ్డు వల్ల ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు కూడా ఉన్నారంటారు. ఆ రోడ్డును కూడా ఈరోజు మీ సొంత నిధులతో మీరు సొంతంగా నిధులు తీసుకొచ్చి రోడ్డు వేశారనేది కూడా బయట వినిపిస్తుంది అనమాట. మరి అంత ఉదారంగా ఉన్నాం మీరు, మా కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించవచ్చు కదా. చేసే కొన్ని చేసుంటాం, అన్ని బయటికి చెప్పలేం కదా. ఇప్పుడు ఒకటన్నా, నేనేమంత డబ్బున్నవాడిని కాదు, అంత బాగా ఆర్థికంగా బలమైన వ్యక్తినేం కాదు. పెద్దవాడిని కొట్టి పేదవాడికి పెడతాడు అంటున్నారు కదా, నిజమా? అంటే ఎవరినో ఒకరిని కొట్టడం, ఒకరిని పెట్టడం పక్కన పెడితే పెడుతున్నారు లేదా, గుడ్ విల్ అనేది ఒకటి ఉందన్న. ఇవాళ ఫైనాన్షియల్ డిసిప్లిన్తోనే ఉంటా కాస్త. ఎవరికైనా ఒకరి దగ్గర డబ్బులు తీసుకొచ్చామనంటే మళ్ళీ వాళ్ళకి పలానా టైంకి ఇది చెల్లిస్తామని అంటే చెల్లిస్తాం. సో కాంట్రాక్టరు డబ్బులు రావట్లేదు, ఇబ్బంది అవుతుంది అనేటువంటి భయంతో ఉన్న సందర్భంలో నేను కూడా సంతకాలు పెట్టి కొంతమంది దగ్గర వాళ్ళకి డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేసాం. అంతే తప్పితే మనమేం డబ్బులు పెట్టడం అంటే మన సొంతంగా డబ్బులు పెట్టడం అని కాదు. అంటే ఇంకా నాకు రోడ్ అవ్వాలి అనేది హైయెస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకున్నాను. రోడ్డు పూర్తి చేశారు. ఎందుకనంటే గతంలో ఆ రోడ్ యాక్చువల్గా ఏంటంటే ఆ మండలం కొంచెం జియోగ్రాఫికల్గా మనం చూస్తే మొత్తం అన్ని గ్రామాలు ఒక్క రోడ్డు మీద అటు ఇటు ఉంటాయి ఇల్లులన్నీ కూడా. మొత్తం మ్యాక్సిమం 75% 80% ఆఫ్ ద మండల్లో మొత్తం ఒక్క సింగిల్ రోడ్ మీద ఉంటుంది. సో గతంలో చాలామంది ప్రాణాలు పోయినాయి, పక్కన కాళ్ళు చేతులు విరిగిపోయి మంచానికి పరిమితమైన వాళ్ళు ఉన్నారు. అట్లానే కుటుంబాలు రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సీతానగరాన్ని ఆనుకుని బహుశా మీకు ఐడియా ఉంటుంది, గోదావరి ఉంటుంది. సో ఏదేమైనా ఇసుక రవాణా అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అది గతంలో కంటే కూడా చాలా ఎక్కువగానే మనం రిస్ట్రిక్ట్ చేసాం. లిమిటెడ్ వెహికల్స్ వెళ్ళాలి, లిమిటెడ్ ర్యాంపులు నడపాలి అని చెప్పి మనం కండిషన్స్ పెట్టే ఇంతకు పూర్వం మాదిరిగా వేల లారీలు వెళ్ళట్లే ఇవాళ. ఇది ఇవాళ సమస్య కాదన్న, కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ఇయర్స్ పైనుంచే ఈ సమస్య ఉందని చెప్పాలి. వాటిని పరిష్కరిస్తారని కదా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. అందుకే ఇప్పుడు పరిష్కారం చేశాం కదా. అది మామూలు విషయం కాదు, ఎవరో కల్లో కూడా ఊహించుంటారు.